రిజిస్ట్రేషన్ల రద్దు ఫీజు రానట్టేనా? రిజిస్ట్రేషన్ల సందర్భంగా ప్రభుత్వానికి ఫీజు రిజిస్ట్రేషన్ల రద్దు 2020 నుంచి మొత్తం 31,000 స్లాట్ బుకింగ్లు రద్దు. ఏళ్లు గడుస్తున్నా వెనక్కు రాని డబ్బులు 87 కోట్లకు పైగా ప్రభుత్వం వద్దనే పెండింగ్. రాష్ట్రంలోని భూముల రిజిస్ట్రేషన్ కోసం బుక్ చేసుకున్న స్లాట్ను అనివార్య కారణాలతో రద్దు చేసుకున్న రైతులు, ప్రజల తిప్పలకు 6 ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించిన ఫీజు తిరిగి రావడం లేదు. ఈ విధంగా రైతులు, ప్రజలకు తిరిగి చెల్లించాల్సిన డబ్బులు 87 కోట్లకు పైగా ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉండడం గమనార్హం. ధరణి చట్టం అమల్లో ఉన్నప్పుడు ఈ డబ్బులు వాపసుకు అవకాశం లేకపోగా, భూభారతి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఆ పరిస్థితి కొనసాగుతుండడం గమనార్హం. ఏటా పెరుగుదల. రాష్ట్రంలో ధరణి చట్టం అమల్లోకి వచ్చిన 2020లో తర్వాత భూముల రిజిస్ట్రేషన్ల కోసం ముందే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే రిజిస్ట్రేషన్ కోసం ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఫీజు చెల్లించి బుక్ చేసుకున్న స్లాట్లను రైతులు, ప్రజలు కొన్ని అనివార్య కారణాలతో రద్దు చేసుకోవడం సాధారణంగా జరుగుతుంది. ఒక్కోసారి మాన్యువల్గా సమర్పించిన దరఖాస్తుల విషయంలోనూ రద్దు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఈ విధంగా రద్దయిన రిజిస్ట్రేషన్ దరఖాస్తులు ఇప్పటి వరకు 31,000 దాటాయి. ఇవి ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. కానీ అలా రద్దు చేసుకున్న స్లాట్లకు సంబంధించిన ఫీజు మాత్రం వెనక్కు రావడం లేదు. ఎప్పుడో 2020లో కట్టిన డబ్బులు కూడా నేటికి రైతులకు అందలేదు. దీంతో బాధిత రైతులు, ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సి వస్తోంది. అయినా ఫలితం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. భూభారతి వచ్చిన ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పుడు సాంకేతికంగా ఈ ఏర్పాటు చేయకపోవడంతో భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత అయినా తమ డబ్బులు వెనక్కి వస్తాయని రైతులు ఆశించారు. కానీ ఇప్పటికీ భంగపాటే ఎదురవుతోంది. గత 6 ఏళ్ల కాలంలో మొత్తం 31,000కు పైగా రిజిస్ట్రేషన్ స్లాట్లు రద్దు కాగా కేవలం 4,574 స్లాట్లకు సంబంధించిన 12 కోట్లు మాత్రమే వెనక్కు ఇచ్చామని రెవెన్యూ శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తమ డబ్బులు తిరిగి ఇవ్వలేదని, వెంటనే ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోర్టులకు వెళ్లిన వారికి, భారీ స్థాయిలో పైరవీలు చేసుకున్న వారికి మాత్రం కొద్దో గొప్పో వెనక్కు వస్తుండగా, సాధారణ రైతులు, ప్రజల గోడు మాత్రం పట్టించుకునే నాదులే లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల డబ్బులు వెనక్కి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఏ సంవత్సరంలో ఎన్నంటే సంవత్సరం రద్దు చేసుకున్న రిజిస్ట్రేషన్ 2020-21లో 199, 2022 సంవత్సరంలో 1,479, 2022-23లో 4,656, 2023-24లో 10,031, 2024-25లో 8,626, 2025-26లో 6,324 స్లాట్లు రద్దు చేసుకున్నారు.